మన చిన్నప్పటి రోజుల్లో అమ్మలు చేసేవాళ్ళలో ఈ పాల తాలికలు కూడా ఒకటి. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే తడిపిండితోనే ఎక్కువ ఖర్చు లేకుండా ఎంతో రుచిగా చేసుకోవచ్చు. 1 కప్పు తడిపిండికి 4 కప్పులు నీళ్ళు తీసుకుంటే చాలు. ఇవాళ మనం ఎంతో రుచిగా మెత్తగా ఉండే తడిపిండి పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మధ్యలో మనం చేసే చిన్న చిన్న టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మనకు కావాల్సినవి తడిపిండి 1 కప్పు, దీనికి 4 కప్పులు నీళ్ళు తీసుకోవాలి. ఇంకా కొద్దిగా శనగపప్పు, కొబ్బరికాయ ముక్కలు, బెల్లం తీసుకుందాం. అంతే, చాలా సింపుల్గా ఈ రెసిపీ తయారైపోతుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టెప్ 1 ఏంటంటే ముందుగా ఒక గిన్నెలో 4 కప్పులు నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. నీళ్ళు బాగా మరిగే వరకు ఉంచాలి. నీళ్ళు బాగా బాయిల్ అవ్వడం చాలా ముఖ్యం, ఎందుకంటే మనం తడిపిండి వేసినప్పుడు చక్కగా ఉడకడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇందులో కొంచెం శనగపప్పు వేసుకుందాం. అలాగే కొబ్బరికాయ ముక్కలు కూడా ఇప్పుడే వేసేసుకోండి. ఇవి పాల తాలికల్లోకి వచ్చినప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం స్టెప్ 2 తాలికలను తయారు చేసుకోవడం. ఇప్పుడు మనం తాలికలను తయారు చేసుకోవాలి. దానికోసం ముందుగా ఒక చిన్న గిన్నెలో పిండి తీసుకున్నాను. దాంట్లో కొంచెంగా వాటర్ పోసుకుంటూ, అంటే హాట్ వాటర్ వేసుకోండి. ఇక్కడ బెల్లం కూడా తగిన బెల్లాన్ని వేసుకోండి. అందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చేతులతో చిన్నగా తాలికలుగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మన పాల తాలికలు తినడానికి కూడా చాలా బాగుంటాయి. మీకు తాలికలు చాలా పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, చిన్నగా పలుచగా చేసుకున్నా సరిపోతాయి. బాగా చక్కగా ఉడుకుతాయి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన పాల తాలికలు రెడీ అయిపోయాయి కదా. ఇవి ఇప్పుడు మరుగుతున్న వాటర్లో మన తాలికలు అనేవి వేసేసుకోవడమే. ఇలా రౌండ్గా చేసుకోవచ్చు, నిలువుగా కూడా ఇలా చేసుకోవచ్చు, నేను చూపించే విధంగా. ఇప్పుడు బాగా బాయిల్ అవుతుంది కదా, ఈ టైంలో మనం పాల తాలికలు అనేవి వేసేసుకుందాం. ఇప్పుడు స్టెప్ 3 ఏంటంటే బియ్యం తడిపిండిని కదా, ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం సాల్ట్ అలాగే బెల్లాన్ని కూడా ఇందులోనే వేసేసుకోవచ్చు. లేదంటే బాయిల్ అయిన వాటర్లో కూడా మనం బెల్లం వేసుకున్నా సరిపోద్ది. నేను ఇక్కడ ఈ పిండితో పాటు బెల్లం కలిపేసుకుంటున్నాను. కొంచెం పల్చగా కలుపుకుంటే మనకి ఈజీగా మిక్స్ అవుతుంది. చూడండి, బెల్లము అలాగే షుగర్ కూడా నేను తీసుకున్నాను. రుచికి తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా మిక్స్ అయింది కదా, ఇది స్టెప్ 4. ఇప్పుడు స్టెప్ 5 ఏంటంటే బాయిల్ అవుతున్న నీళ్ళల్లో పిండి వేయడం. ఇప్పుడు మనం స్టవ్ మీద నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా, ఆ మరిగే నీళ్ళల్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న తడిపిండి మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ మరో చేత్తో బాగా కలుపుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా పిండి ముద్దలు కాకుండా అలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగా కొద్దిగా పిండి దగ్గర అవుతూ వస్తుంది. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం దించేసుకోవచ్చు. మన తడిపిండి పాల తాలికలు రెడీ అయిపోయి, చాలా తక్కువ పదార్థాలతో ఇంట్లో సులభంగా చేసుకునే ఈ సాంప్రదాయమైన రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి మన పాతకాలపు రుచులు, ఇంటి వంటలు మీకు నచ్చితే కామెంట్లో తప్పకుండా చెప్పండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.